నామానికి వందనాలు. మరి యొక్క మంగళవారం సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం మేము అనుకున్న సమయానికి నీ సన్నిధిలో మేముండి నిన్ను ప్రార్థించగలగటానికి నీ కాపుదల భద్రతను మేము మా ప్రభ అనుభవించి సాయంకాల సమయంలో సంఘం యొక్క మా ప్రభ మరి ఆయన మీరు నిర్ణయించిన సమయానికి మేము నీ ఆలయంలో ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినమంతా నీ కాపుదల భద్రతను మీరు మాకిచ్చి మా జీవితాలలో మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని దీవించి మా ప్రభ మా పరిచర్యలో, మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరు ఈ తోడు సహాయం మాకిచ్చి తిరిగి ఈ సాయంకాలం నీ సన్నిధిలో మేము ఉండగలగటానికి మీరు చూపిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా ప్రభ మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ప్రతి వారికి నీ యొక్క కృపను నీ సహాయాన్ని ఇచ్చి వారు నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకై జీవించగలిగిన కృప వారికి దయచేయండి. మరి ఎంతమంది అయితే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ప్రతి మంగళవారం మరి నీ పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ఒక అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ఆ పారమార్థిక సత్యాలను మా జీవితంలోనికి మేము అన్వయించుకొని మా ప్రభా ఆ దినాల్లో జరిగిన విషయాలు ఈ దినాల్లో కూడా జరుగుతూ ఉంటుండగా జాగ్రత్త కలిగి మా జీవితాలను సరిచేసుకోగలిగిన కృప మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మరి ఈ సాయంకాల సమయంలో వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మాధ్యమాల ద్వారా వింటున్న వారిని బట్టి నీకు వందనాలు. మేము చేస్తున్న ఈ యొక్క చిన్ని మా ప్రభా బైబిల్ స్టడీలో మీరుండి నీ వాక్యాన్ని సరైన రీతిగా ధ్యానించి అర్థం చేసుకుని అన్వయించుకొని జీవించగలిగిన కృప మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని మా ప్రభా మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో నుండి ఒక పెద్ద మా తండ్రి మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించవలసి ఉంటుండగా ఈ దినం మరి విమెన్స్ కమిటీ ప్రెసిడెంట్ గారు ఫీబే గారు మా మధ్య నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు వారితో పాటు కొద్ది ఉండమని, వారి ద్వారా మీ మాటలు మాకు వినిపించమని, సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని, మార్గమధ్యంలో ఉన్న ప్రియులను త్వరపెట్టి తీసుకొని రమ్మని, ఈ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా మమ్మల్ని దీవించమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి వందనాలు. ప్రతి మంగళవారం దేవుని యొక్క కృపను బట్టి ఒకరు మరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి ఒకరు కొద్దిపాటి సమయాన్ని వాక్య ధ్యానాన్ని జరుపుతున్నారు. దాని తర్వాత బైబిల్ స్టడీ ఉంటుంది, దయచేసి గమనించండి. ఈ సాయంకాలం మన బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు ఫీబే పద్మభూషణ్ గారు వచ్చి మనకు కొద్దిపాటి ధ్యానంలో నడుపుతారు. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ గారికి, అదేవిధంగా కమిటీ పెద్దలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. రెండు మాటలు. ముందుగా నేను అప్పుడు ఆ రోజు కమిటీ డిసైడ్ చేసినప్పుడు ఆ రోజు నేను ఎందుకు వచ్చానంటే నేను రాను, ఇంకా ఈ వారం నుంచి రాను, నెక్స్ట్ వీక్ నుంచి రానని చెప్దామని వచ్చాను. కానీ ఆ రోజు పరిస్థితులన్నీ అది ఆపోజిట్గా ఉండినందుకు ఆ రోజు అంకుల్ మరి కమిటీ వాళ్ళు మరి ఉండమని ఫీబీ ప్రెసిడెంట్ అని నా పేరు ప్రపోజ్ చేసినప్పుడు నేను మరి దాన్ని నో అని చెప్పలేకపోయాను. వారి మాటని నేను గౌరవించి మరి నేను ఎస్ అని చెప్పి మరి ముందుకు రావడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి నేను ఇక్కడ చర్చికి రావాలంటే కంపెనీ నుంచి నాకు 30 కిలోమీటర్స్. నేను మార్నింగ్ 9:30, 10కి బయటకు వెళ్ళిందని మళ్ళీ చర్చ్కి వెళ్ళి చర్చ్కి వచ్చి ఇంటికి వెళ్ళాలంటే నైట్ 10 అయిపోతుంది. నేను మళ్ళీ వండుకోవాలా, తినాలా, మరి నేను ఉండేది ఒక్కదాన్ని. అందుకు నేను ట్యూస్డేస్ రాలేకపోతున్నాను. నాకు వీలున్న దాన్ని బట్టి నేను రాగలను. ఎవ్రీ ట్యూస్డే మాత్రం ఐ కెనాట్ కమ్. అయితే ఫ్రైడేస్ మాత్రం ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రైడేస్ మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి మరి స్త్రీల మధ్య మరి వారి మధ్య మరి నేను నడిపించగలుగుతాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కమ్ టు చర్చ్. అయితే నేను ఫ్రైడేస్ మేము ఏం చేసామంటే సామ్స్ ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసుకుందామని మేము అనుకున్నాము మా ఉమెన్స్ గ్రూప్లో.
అనుకున్నప్పుడు మరి సామ్ ఫస్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ సామ్ కూడా చదువుకున్నాము మొన్న లాస్ట్ వీక్. అయితే సెకండ్ సామ్ నేను ధ్యానించాను అనమాట, చెప్దాము స్త్రీల మధ్యలో ఒక 5 minutes మాట్లాడదాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, టైం లేదు ఆ రోజు. అయితే ఈరోజు కూడా నాకు ఇచ్చిన కొద్దిపాటి సమయంలో మరి ఎన్నో విషయాలు సామ్ 2 ఈరోజు కొద్దిపాటి సమయం మనం ధ్యానిద్దామని నేను అనుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎన్ని చెప్పగలను మరి నా సమయం మరి నేను 5 to 10 minutes లోపలే మరి చెప్తాను. అయితే సామ్ 2 కీర్తనలు 2వ గ్రంథము. దీంట్లో 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాల్లో మనం ఒక్కో వచనానికి దానికి ఒక్కో బిరుదులాగా ఒక్కోటి ఇవ్వచ్చు మనము. అయితే ఫస్ట్ది మన ఈ కీర్తన, సెకండ్ కీర్తన మొదటి వచనము, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇక్కడ ఫస్ట్ వచనమే, మొదటి వచనము క్వశ్చన్తో ప్రారంభమవుతుంది. అయితే ఈ కీర్తన నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఈ కీర్తన ఎవరు రాసి ఉండొచ్చు? మన అజంప్షన్ ఏమైనా చెప్పగలరా? ఎవరు రాసి ఉంటారు? కీర్తన 2 అంటే మనకి బైబిల్ ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయా? కాదు, కోరా కాదు, దావీదు అని మనం అనుకోవచ్చు, భావించుకోవచ్చు. అది ఎందుకంటే అది ఎలా చెప్పగలమంటే యాక్ట్స్ అపోస్తుల కార్యములు 4:24-25 ఆ వచనాలలో ఇక్కడ ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము వారు విని 24, 25, 26 ఆ వచనాలలో మనము ఈ సందర్భాన్ని ఇక్కడ చూడొచ్చు అనమాట. వారు విని 24th verse, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశంను భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి. మనం దీన్ని బట్టి ఈయన దావీదు రాసి ఉండొచ్చని మనము అనుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ ప్రశ్నతో ఆరంభమైంది. దీని ఆన్సర్ సెకండ్ దాంట్లో మనం చూడొచ్చు. మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదాం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అయితే ఇక్కడ ఎవరు చేస్తున్నారు? అన్యజనులు అల్లరి చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత అయితే సెకండ్ వర్స్లోనేమో అక్కడ ఏం చేస్తున్నారు? మనం వారి కట్లు తెంపుదాం రండని, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదాం రండని చెప్పుకుంటున్నారు. ఎవరు? అన్యజనులు. అయితే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమని చూడొచ్చు? దాన్ని మనము ఫస్ట్ వచనంలో అక్కడ అల్లరి జరుగుతుందని చూడొచ్చు. అయితే మన దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. 1 కొరింథీయులు 14:33 మనం అక్కడ ఆ వచనం చూడొచ్చు. ఇవన్నీ చూడాలంటే మనకు టైం సరిపోదు. అయితే సెకండ్ వచనంలో వారి అజ్ఞానం అక్కడ వారి కట్లు తెంపుదాం రండి అని అన్యజనులు అనుకుంటున్నారు అనమాట. వారి పాశంలను మన యుద్ధ నుండి పారవేయదాం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ థర్డ్ వచనంలో అభిషక్తుడిని చూడవచ్చు. అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు. మనకి ఇక్కడ ఈ కీర్తనలో సెకండ్ కీర్తనలో మనము అభిషక్తుడిని మనము చూడవచ్చు. కీర్తనలో స్టార్టింగ్ అనమాట. ఇక్కడ అంటే యేసుక్రీస్తుని మనము ఈ కీర్తన గ్రంథంలో స్టార్టింగ్ సెకండ్ కీర్తనలో మనము యేసుక్రీస్తుని ఇందులో చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ దాంట్లో 4th verseలో ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. తర్వాత వచ్చిన ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక్కడ మనం 4th verseలోనేమో థర్డ్ verseలో అభిషిక్తుడు, తర్వాత ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఏం చేస్తున్నారు? అన్యజనులు అల్లరి చేస్తున్నారు. అల్లరి చేసినాక ఇక్కడ సెకండ్ వచనంలో మనము ఏం చూడవచ్చు? ఇక్కడ తర్వాత వారి కట్లు తెంపుదాం రండి అని వారు చెప్తా ఉన్నారు. అయితే తర్వాత దాంట్లో వారి అజ్ఞానం అక్కడ మనం చూడవచ్చు. థర్డ్ దాంట్లో అభిషక్తిని చూడవచ్చు. మనం అన్ని ఆలుతో చూసుకోవచ్చు అన్నమాట. అల్లరి
అజ్ఞానము, థర్డ్ది అభిషక్తుడు అని చూసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును. దాంట్లో అక్కడ అపహాస్యం చేసే ఆ వర్డ్ని మనం అక్కడ గమనించుకోవచ్చు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. దాని తర్వాత మనము ఇక్కడ కుమారుని చూడవచ్చు. ఇక్కడ అనుబంధం, కుమారుడు యేసుక్రీస్తు తండ్రికి ఇక్కడ అనుబంధాన్ని మనము ఇక్కడ చూడవచ్చు అన్నమాట. నీవు నా కుమారుడవు, ఇక్కడ మనము అనుబంధాన్ని, ఇద్దరికున్న సంబంధాన్ని, యేసుక్రీస్తుకు తండ్రికి ఉన్న బంధాన్ని మనం చూడవచ్చు. తర్వాత వచనంలో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని మరి ఇక్కడ కీర్తనకారుడు మరి చెప్తా వస్తున్నాడు. నన్ను అడుగుము, మేము ఇది మొన్న ఉమెన్స్ దాంట్లో మెమరీ వర్స్గా కూడా ఈ వచనాన్ని మేము తీసుకున్నాము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని మరి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇందులో మనము అద్భుతాన్ని చూడొచ్చు. మనం ఇక్కడ దేవుడు ఆయనకి తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఇంత అధికారం ఇచ్చాడు. ఏది? జనములను స్వాస్థ్యంగా ఇచ్చాడు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా తన కుమారుడైన యేసుక్రీస్తుకి అధికారము ఇక్కడ ఇవ్వగలగడం చూడగలుగుతాము. మరలా ఇంకోటి అప్పగింత అనేది కూడా మనము ఈ వచనంలో చూడగలం. తర్వాత 9వ వచనం, ఇనుపదండంతో నీ వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులైనుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అయితే దీన్ని కొంచెం షార్ట్గా నేను మీకు మామూలు బ్రీఫ్గా సమ్మరీ లాగా చెప్తాను. అయితే స్టార్టింగ్లో అన్యజనులు సువార్తని ఇక్కడ తిరస్కరించారు, అల్లరి చేస్తున్నారు. తమ అజ్ఞానంతో, తమ అవిధేయతతో దేవుని యొక్క అభిషక్తిని మీద వారు తిరుగుబాటు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు వారిని చూచి ఇక్కడ అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన కుమారుడిని ఇక్కడ హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయన ఆ రాజును సియోనునిగా ఆసీనునిగా చేసి ఉన్నాడు. ఇక్కడ అధికారం ఇచ్చాడు దేవుడు, ఇక్కడ హెచ్చించాడు తన కుమారుడిని. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా చేసి ఆయనను అభినందించాడు. ఈయన తన ప్రియ కుమారుడు అని చెప్పి తన అనుబంధాన్ని చాటుకున్నాడు. అయితే యేసుప్రభుని మరణం నుండి లేపి మనకు ఒక పెద్ద అద్భుతాన్ని ఆయన మనకి చూపెట్టగలిగాడు. తర్వాత భూలోక రాజ్యాలను ఆయనకు అప్పగించాడు. తర్వాత తిరుగులేని అధికారం ఆయన హస్తగతం చేశాడు. దేవుని ప్రణాళికను మనం తెలుసుకొని మనము చేసే తిరుగుబాటుని మనం కూడా మానుకోవాలి. మరి ఇదే విధంగా అన్యజనులు చేసినట్టు మనం కూడా ఇదే విధంగా తిరుగుబాటు, అల్లరి చేసే విధంగా మనము ఉన్నప్పుడు మనము మరి దేవుని దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుకొని మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన బిడ్డలుగా అవ్వాలని కోరుకుంటున్నాడు ఇక్కడ. మరి మనం కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు మనల్ని కోరేది ఒక్కటేందంటే తన కుమారుని యొద్దకు వచ్చి రక్షణ పొందాలని ఆశిస్తున్నాడు. ఆయన అనుగ్రహాన్ని పొందుకొని మన అభిమానాన్ని చాటుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నాకు సమయం లేదు. నేను సమయం తీసుకుంటే మళ్ళీ అంకుల్కి టైం సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ టైం. ఈ సాయంకాలం దేవుని యొక్క కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం నుంచి మరి ఫీబే గారు చక్కగా యేసు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, దానిని వద్దనుకున్నవారు, ఆ కుమారుణ్ణి వద్దనుకున్నవారు, ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడని వారు ఆయన ఆగ్రహాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారని వివరించారు. దేవుడు వారు చేసిన ప్రయత్నం, మరి దేవుడు వారికి ఇచ్చిన సమయాలను సద్వినియోగం చేసుకోవడం, మరి సంఘంలో మరి ఇలాంటి మరి బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఇలాంటివి జరిగించడం ఆశీర్వాదకరం. మరి దేవుని చిత్తం అయితే వచ్చే దినాలలో మరి ½ అవర్ 1 అవర్ కూడా మీరు మాట్లాడటానికి సమయం ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకను ఘనపరిచి
వాక్యము పెద్దలందరూ వాక్యము చేత మరి తృప్తిపరచబడాలి, వాక్యం చేత నింపబడాలని సంఘములో ప్రతి కార్యక్రమంలో ఇలా పాల్గొనాలని కోరుకుంటున్నాం. దేవుడు తనను తన కుటుంబాన్ని దీవించునుగాక. ఈ దినం 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 362వ పుట. 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. 362వ పేజీ. అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తును గల ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింద తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడానే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలుపబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టును, 3 పడమటి తట్టును, 3 దక్షిణ తట్టును, 3 తూర్పు తట్టును చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తడు దళము గలది. దాని అంచు గిన్నె వంటిదై తామర పుష్పముల తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహనబలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టున 5, ఎడమ తట్టున 5, 10 స్నానపు గంగాలములను చేయించెను. దహనబలుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను, 10 స్నానపు గంగాలములను చేయించెను. సముద్రం వంటి తొట్టి అందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చి విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టును 5, ఎడమ తట్టును 5ను ఉంచెను. 100 బంగారపు తట్లను చేయించెను. అతడు యాజకుల ఆభరణమును, పెద్ద ఆభరణమును, దీనికి వాకిండ్లు చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను, బూడిదే నెత్తు చిప్పకోలలను, తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరం ఏమనగా 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పల్లెముల కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభములు శీర్షముల 2 పల్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలను చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్లు మీద నుండు తొట్లు, సముద్రపు తొట్టి దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిద నెత్తులు, చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారముగా యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకు జేరేదాతాతునకు మధ్యను జిగటమంటి భూమి యందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద ఉండగా సొలొమోను ఈ ఉపకరణములన్నింటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నింటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయపు ఎదుట వెలుగుచుంచుటకై ప్రకాశమానమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారుతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపును, దేవాలయపు తలుపును అన్నీ బంగారముతో చేయబడును. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొక సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని వినగలగటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. బైబిల్ గ్రంథంలో మనము ధ్యానిస్తే బైబిల్ గ్రంథంలో ఇలాంటి కొన్ని విషయాలను విపులంగా తెలియజేస్తారు. వాస్తవానికి ఈ దినాల్లో ఉంటున్న మనకు ఆ దినాల్లో వారు ఏమేమి పనులు చేసుకున్నారు, ఆ దినాల్లో వారు చేసిన పాత్రలు, ఆ దినాల్లో వారు చేసిన తొట్లు, ఆ దినాల్లో వాళ్ళు చేసిన బలులను గురించి మనకు అంత ఇష్టం ఉండదు చదవడానికి కూడా. అందుకే చాలామంది బైబుల్ ఈజ్ అ ఓల్డ్ హిస్టరీ అని అంటారు. బైబిల్ గ్రంథము ఆ దినాల్లో జరిగిన విషయాలను అంత విపులంగా రాశారు. ఈ దినాల్లో జీవిస్తున్న మనకు దాని గురించిన అంత అవగాహన కావలసిన అవసరత కూడా లేదు అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ పనైనా తలపెట్టినప్పుడు అది తన ఉద్దేశంతో మాత్రమే చేస్తాడు. అది మీరు మొదట గమనించాలి.
గాడ్ విల్ నాట్ సే ఎ వర్డ్ విచ్ గోస్ ఇన్ వైన్. ఆయన నోట నుండి వచ్చిన ఏ వాక్కు అయినా, ఆయన నోట నుండి వచ్చిన ఏ పదమైనా, ఆయన నోట నుంచి వచ్చిన ఏ యొక్క వాగ్దానమైనా భూమి మీద తప్పకుండా నెరవేరుతుంది. మీకు మొదట్లో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మీరు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు మీకు ఒక మాట చెప్పా. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం రాయడంలో ఉద్దేశం, దీనిని ఎజ్రా రాశాడు అని అంటారు. దీన్ని రాయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపి వారు నిజమైన దేవుణ్ణి వదిలివేసి వారు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్న దానికి దేవుడు అనేక సేవకులను పంపి, ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించిన, వారు కొందరిని చంపి, కొందరిని తూలనాడి, కొందరిని అవమానపరిచి దేవుని మాటను పక్కన పెట్టి వారి జీవితంలో వారి ఇష్టానుసారము జీవించుకున్నందుకు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఒక ప్రవచనం చెప్పిస్తాడు. దేవుడు మిమ్మల్నే కాదు, ఆయన ఎంతగో కోరుకొని ఒక సేవకుని సొలొమోనును ఏర్పరచుకొని కోట్ల కొలది వెమగలిగిన బంగారుతో చేయించిన తన మందిరాన్ని కూడా నాశనము చేసుకుంటాడు. బాగా గమనించండి, తప్పు చేసింది ప్రజలు. సో ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు ప్రజలను శిక్షించాలి. ప్రజలను శిక్షించాడు. ప్రజలను శిక్షించి చాలాసార్లు వారిని ఇతర రాజుల ఆధీనముల వారి నుంచి వారిని బానిసలుగా చేశాడు. ఎంత బానిసలుగా చేసినా వారు తిరిగి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు వారిని తన మందిరానికి, వారి దేశానికి తీసుకొని వచ్చాడు. అనేకసార్లు జరిగింది. రాజులను, ప్రజలను, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని బానిసలుగా తీసుకెళ్ళిన తర్వాత కూడా వారు దేవునికి అవిధేయత చూపి, దేవుని వాక్యానికి అవిధేయత చూపి, దేవుని మాటలకు పెడచెవిని పెట్టి వారు ఇష్టానుసారంగా వారి అక్రమము ఎంతగా పెరిగిపోయిందంటే, దేవుని యొక్క ఆలయాన్ని ఆయన ఎంతో సుందరంగా, ఎంతో కోట్ల కొలది ఇది కేజీల బంగారంతో కట్టించుకున్న సుందరమైన దేవాలయమును, నిరంతరము నా మహిమ ఇక్కడ ఉండును, నా కనుదృష్టి ఇక్కడ ఉండును అని ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయాడు దేవుడు. మర్చిపోయి వారు ఆ దేవుని మందిరములో వారు అన్యాయము, అక్రమము చేస్తూ విగ్రహాలను తీసుకొని వచ్చి నిజమైన యెహోవా దేవుని మందిరంలో పెట్టడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా వారికి ఒక ప్రవచనం పంపుతాడు. మీరు చేసిన ఈ అగాత్యాయాలకు, మీరు నా మాట వినకుండా నాకు చూపిన అవిధేయతకు నేను పారసీక బబులోను రాజైన నెబుకద్నెజరును మీ మీదికి పంపుతున్నా. నెబుకద్నెజరు అన్యరాజు. ఈ నెబుకద్నెజరు అన్యరాజును మీ మీదికి లేపుతున్నా. ఆయనను నేను లేపి ఆయనతో నేను మాట్లాడుతున్నా. బాగా గమనించండి, తన ప్రజలను, తను కోరుకున్న ప్రజలను, తను ఎంతో ప్రేమతో కట్టించుకున్న దేవాలయాన్ని దేవుడు అంటాడు, నెబుకద్నెజరు వచ్చి మీ దేశాన్ని నాశనము చేసి నా మందిరాన్ని పడగొట్టి దానిలో ఉన్న బంగారాన్ని, పాత్రలన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. మనము బాగా గమనిస్తే 2వ రాజుల గ్రంథం చివరి అధ్యాయంలో అదే జరుగుతుంది. 2వ రాజుల గ్రంథం ఒకసారి నాతో పాటు రండి. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. 2వ రాజుల మొదటి వచనం, అతని ఏలుబడిలో, అంటే యూదారాజు ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతను యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఆ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9 దినమందు పట్టణంలో క్షేమము అఘోరమాయను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 8వ వచనానికి రండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేన సంవత్సర అధిపతికు బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇళ్లన్నిటిని, గొప్పవారి ఇళ్లను అగ్ని చేల్తా. దేవుడు కోరుకొని, దేవుడు పేరు పెట్టుకొని నిరంతరము నా కనుదృష్టి ఇక్కడ దీని మీద ఉంటుంది అని ఆయన ప్రామిస్ చేశాడండి. దేవుడు
ప్రామిస్ చేసిన దేవుడు, మీరు నన్ను అడగాలి ఈ ప్రశ్న, దేవుడు నెబుకద్నెజరు కాల్చి యెరూషలేం బైబిల్ అక్కడ మందిరం కూడా ఉందమ్మా. నేను చదివిన మాటల్లో ఒకసారి 12వ వచనం, చూడండి ఒకసారి చదవండమ్మా. రెండవ రాజుల గ్రంథం చివరి అధ్యాయం చూసేసినట్టు అది కాదు సార్, 9 ఇది సార్ 8వ వచనం. నెబుకద్నెజరు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లంటిని గొప్పవారి ఇండ్లంటిని అగ్ని చేత. వాట్ గాడ్ ఈస్ డూయింగ్? చాలామంది సంఘంలో అడుగుతారు, సంఘం ఇట్లా నాశనం అయిపోతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘం ఇట్లా నాశనం అయిపోతుంది, దేవుడు ఎక్కడున్నాడు? నెబుకద్నెజరు అంటాడు, నన్ను నిజమైన దేవుడైన యెహోవా నాతో మాట్లాడి మీ మీదికి పంపించాడు నాశనం చేయమని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనుషులు దేవునికి అవిధేయత చూపుతారో, జస్ట్ అవిధేయత చూపుతారో, దేవుడు చెల్లాచెదర చేస్తాడు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించేసి దేవుణ్ణి వదిలివేస్తారో వారు చెరకు తీసుకొని పోతారు. ఎప్పుడైతే అవిధేయత చూపి దేవునిని పట్టించుకోక ఇతర దేవతలను పూజించడం ప్రారంభిస్తారో దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ దేశాన్ని నాశనం చేస్తాడు. జరిగిన మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజుల వృత్తాంతాన్ని దినవృత్తాంతం దేవుడు తిరిగి రాపిస్తున్నాడు. రెండవ రాజుల గ్రంథంలో ఇర్మియా చెప్పిన ప్రకారం నెబుకద్నెజరు బబులోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అదే రెండవ రాజుల గ్రంథం, ఒక్కసారి మీకు చరిత్రను తిరగరాస్తున్నా. ఈరోజు వాక్యంలో ఏం లేదు కాబట్టి మీకు ఒక్కసారి చెప్తున్నా. రెండవ రాజుల గ్రంథం చివరి అధ్యాయం 25వ అధ్యాయం 27వ వచనం. యూదారాజైన యెహోయాకీము చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకుకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీమును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతుకు దినములని రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడని అతడు బతికిన నాలో ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. బబులోను దేశములో యూదారాజు బందీ అయ్యాడు. 37 సంవత్సరాలు బందీగా ఉన్నాడు. ఆయన అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరండి? యూదారాజు 37 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన మాట విన్నాడు. ఆయన మాట విని రాజునకు ఆయన మీద ప్రేమ పుట్టించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రేమ పుట్టించి ఆయనను తిరిగి తన జీవితంలో తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ప్రజలు కూడా పోయారు. కోరేషు రాజు దగ్గర వారు చెరలో ఉన్నారు. వారిని కూడా దేవుడు తిరిగి రప్పించాడు. వారు ఇప్పుడు వస్తున్నారు. వచ్చే సమయంలో వారికి ఉన్న ప్రశ్న ఒకటి, నిజమైన దేవుడు ఉంటే అబ్రహామునకు సంతానమైన మాకు ఇలాంటి భయంకరమైన బానిసత్వం ఎందుకు? ఇది ప్రశ్న, మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దేవుని నామము పెట్టబడిన మేము ఇశ్రాయేలునంటే దేవునితో పోరాడువాడు, దేవుని పేరు పెట్టబడిన మాకు అన్యరాజుల చేత ఎందుకు ఓటమి జరిగింది? మూడవ ప్రశ్న, మేము చచ్చినా పర్వాలే, మా పిల్లలు చచ్చినా పర్వాలే, మా ఇండ్లు కాలిపోయినా పర్వాలే, దేవుని ఆలయాన్ని దేవుడు తనంతకు తానుగా ఎందుకు నాశనం చేసుకున్నాడు? ఈ 3 ప్రశ్నలకు జవాబే మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతంలో. వచ్చిన వారికి ఇచ్చిన జవాబిది. మొదటి దినవృత్తాంతములో వారి యొక్క స్వర్ణయుగం, దేవుడు వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించాడో,
దావీదు రాజు ద్వారా వారి జీవితాలలో ఎన్ని యుద్ధాలను దేవుడు జయించాడో, దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఎంతగా ఆశీర్వదించాడో మొదటి దినవృత్తాంతములో. రెండవ దినవృత్తాంతానికి వచ్చే సమయానికి వారి రెండవ ప్రశ్న, దేవుడు మమ్మల్ని చంపితే పర్లేదు, మా గుడిని ఎందుకు నాశనం చేశాడండి? దానికి జవాబు రెండవ దినవృత్తాంతములో. రెండవ దినవృత్తాంతములో చెప్పేటప్పుడు ఆయన ఇది అని చెప్పాడు. మొదట సొలొమోను కట్టించిన ఆ యొక్క గుడారము, లేకపోతే సొలొమోను కట్టించిన మందిరము యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తాడు. ఇంత బాగా దేవుడు కట్టించాడయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, యెహోవా మందిరములో ఉన్న బంగారు, సొలొమోను కట్టించిన యెహోవా మందిరములో ఉన్న బంగారు ప్రపంచములో ఉన్న బంగారంతటికి 10% అక్కడ ఉందట. 10th. ప్రపంచములో ఉన్న బంగారంతా అంతటిలో యెరూషలేము దేవాలయములో వాడబడినంత బంగారము 10% అక్కడే ఉందట దేవాలయంలో. యూ కెన్ అండర్స్టాండ్ దేవుడు ఎంత గంభీరంగా కట్టించాడో. అంత గంభీరంగా కట్టించిన దేవాలయాన్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఈరోజు రెండవ దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో కేవలము ఆ మందిరములో వాడబడే పాత్రలు, ఆ మందిరంలో ఉన్న తొట్టి, వారు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి తొట్టండి, వారు బలి ఇచ్చిన తర్వాత మాంసాన్ని కడగలుగా, మాంసాలు కడగడానికి కావాల్సిన తొట్టులండి. దానిని గురించి కూడా అంత వివరిస్తాడు. సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ మేము కట్టినప్పుడు ఆడ అదుండే సార్, ఈడ ఇదుండే సార్, ఆడ అదుండే సార్. అవునా? ఇప్పుడే అడిగిపోయినాయన్ని. దేవుని మహిమ ఉండే సార్, మేమంతా కింద కూర్చొని పాటలు పాడేవాళ్ళం సార్, మేమంతా కింద కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళం సార్, మేమంతా కింద కూర్చొని ఆరాధించే వాళ్ళం సార్. ఏమైందండి? మనం విగ్రహాలను తేలే, ఆగ్రహాలను తెచ్చాం. మనము లోభాన్ని తేలే, ప్రలోభాలను తెచ్చాం. మన జీవితాలలో ఎప్పుడైతే దేవుని ఆలయంలో దేవుడు కోరుకునేది ఉంటుందో దేవాలయాలు మూతపడతాయి. దేవాలయాలు దేవుడే నాశనము చేస్తాడు. మీరు గమనించాలి. దాని తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వచ్చిన వాళ్ళలో చెరకపోతారు చూడండి. పోయిన వారిలో వాపసు వచ్చిన వాళ్ళు 10% మాత్రమే, 90% చచ్చిపోతారు. దేవుని ఉగ్రత అలా ఉంటుంది. మనం దేవుని బిడ్డలం, మనం క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలం కాబట్టి యేసుప్రభు మనల్ని ఏమనడు, చర్చిలో ఎట్లా మాట్లాడినా ఏమనడు, మనం ఎంత కొట్లాడినా ఏమనడు. దేవుడు మనల్ని గురించి పట్టించుకోడు. దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికే కారకుడు, అందరికీ ఉపకారి. ఇది మన డైలాగులో చూపించా. 2వ రాజుల గ్రంథంలో నెబుకద్నెజరు వచ్చి మొదట దేవుని మందిరాన్ని నాశనం కాల్చివేశాడండి. జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని ఉగ్రత వల్ల దేవుని ఆలయము నాశనము కావడానికి కారణం కాకూడదు. నేను 2012 ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, మీకు ఏదైనా వ్యక్తిగతంగా పోట్లాటలు ఉంటే బయట చేసుకోండి. దేవుని మందిరంలో అన్యాయము అక్రమము జరిగించకండి. వినరే, మీ ఇష్టం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 2వ దినవృత్తాంతముల గ్రంథం ఈ దినం 4వ అధ్యాయాన్ని చూద్దాం. ఎందుకు ఇంత విపులంగా చేశాడు? ఎందుకు ఇంత ఇదిగా చేశాడు? అంత ప్రేమతో, అంత నిక్కచ్చిగా, అంత డబ్బు పెట్టి, అంత బంగారము పెట్టి చేసిన వాటిని దేవుడు ఎందుకు నెబుకద్నెజరుకి ఇచ్చేశాడు? మనం ఈడ కొట్లాడుకుంటూ ఉంటే బాగా గమనించండి. సంఘములో మనం కొట్లాడుకుంటూ అంటే దేవుణ్ణి ఎరగని నెబుకద్నెజరు అట్లా పక్కనింటి వాళ్ళు ఆశీర్వదింపబడతారట. మన ఆశీర్వాదాలు దొర్లి పక్కకి వెళ్ళిపోతాయట. మనం కొట్లాడుకుంటూ ఉంటాం, మనం ఒకరిని తిట్టుకుంటూ ఉంటాం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ ఉంటాం, ఒకరినొకరు నిందిస్తూ ఉంటాం. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఇంత కట్టుకొని అది ఇప్పుడు ఒకసారి నాతో పాటు రండి. 4వ అధ్యాయం. అతడు 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరలు ఎత్తుగల ఒక ఇత్తడి బలిపీఠము చేయించెను. ఇత్తడి బలిపీఠం చేయించాడని, దాని మీద బలి ఇవ్వడానికి
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు జాగ్రత్తగా గమనిస్తే సొలొమోను నిర్గమాకాండము లేవీకాండాన్ని పక్కన పెట్టుకొని దేవుడు ప్రత్యక్షపు గుడారములో ఏది చేయించమన్నాడో అవే చేయించాడండి. దేవుడు ఏ మెజర్మెంట్స్తో చేయమన్నాడో అదే మెజర్మెంట్స్తో చేశాడండి. దేవుడు దేనితో ఇది చేయాలో దాంతోనే చేశాడండి. సొలొమోనునకు నిర్గమకాండానికి సుమారుగా 1000 సంవత్సరాలు డిఫరెన్స్. నిర్గమకాండంలో దేవుడు ఎక్కడో చెప్పాడండి. నిర్గమకాండంలో ప్రత్యక్షపు గుడారములో దేవుని సేవ జరిగించడానికి దేవుడు మోషేతో చెప్పాడండి. మోషేతో చెప్పిన పనులను ప్రత్యక్షపు గుడారము, ఆ దినాలలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యక్షపు గుడారం వారికి మందిరం, వారికే గుడారం, వారికే ఇల్లు లేవు, వారు గుడారాలలో నివసించేవారు. పోయేటప్పుడు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఒక ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సన్నిధి, దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చేది. మోషే అక్కడ దేవునితో మాట్లాడేవాడు. ప్రత్యక్షపు గుడారములు ఏది చేయాలన్నారో అదే చేయడానికి ఇష్టపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 27వ అధ్యాయం. నిర్గమాకాండం 27వ అధ్యాయము. నిర్గమాకాండము 27వ అధ్యాయము. నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి వచనం. 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చకోముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దాని కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానిని ఇత్తడి రేకు పొదిగింపవలను. జాగ్రత్తగా గమనించండి. ప్రత్యక్షపు గుడారం సొలొమోను కట్టించిన దేవుని మందిరం ప్రత్యక్షపు గుడారానికి 4 ఇంతలు పెద్దది, 4 times బిగ్గర్. మీకు అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారం వారు వెళ్ళేటప్పుడు, కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వారు ప్రత్యక్షపు గుడారం కట్టించుకున్నారు. ప్రత్యక్షపు గుడారము ఎంత దేవుడు మెజర్మెంట్ చెప్పాడో, దేవుడు సొలొమోనునకు ఇచ్చిన సొలొమోనుకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ప్రత్యక్షపు గుడారానికి 4 ఇంతలు పెద్దగా చేయాలా. 27వ అధ్యాయము నిర్గమాకాండం 25లో 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు 5 × 4 20. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 4. 20 మూరల పొడవు. ఇంత మెటికులస్గా మనం చూస్తామండి చర్చిలో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1000 సంవత్సరాల ముందు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను 1000 సంవత్సరాల ముందు దేవుడిచ్చిన ఆజ్ఞను ఇశ్రాయేల్ మీదకి బాంబులు వేస్తుంటే బాంబులు పడడం లేదంట. మీకు తెలుసు కదా, ఇశ్రాయేల్ మీద బాంబులు వేస్తుంటే పక్కన వాళ్ళ మీద పడుతున్నాయట. ఐరన్ డుంబు, ఆ డుంబు, ఈ డుంబు అని ఏదేదో చెప్తారు. వారికి గాడ్స్ డూమ్ ఉంది, వారి దేవుని విధేయత ఉంది. వారి జీవితంలో క్రీస్తునందు ఈవెన్ టుడే యూ కెన్ చెకప్. ఇశ్రాయేలు వారి మందిరానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో రారంట. నేను ఇంకొక మాట మీకు చెప్పాలా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు కానుకేసేయాలట. కానుకేసిన తర్వాత వానికి బాత్రూమ్ వస్తుంది అనుకున్నాం. వాడు బయటికి వెళ్ళాలా. గుడిలో బాత్రూమ్లు ఉండవట, వాళ్ళకి బయట ఉంటుంది. బయటికి వెళ్ళి వాడు బాత్రూమ్ చేసి సెకండ్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ కానుకేస్తాడట. మనం కానుకేయం. కానుకల టైంలో మనం బాత్రూమ్ పోతాం. అంతేనా? వాళ్ళకు మనకు డిఫరెన్స్. వాళ్ళు బాత్రూమ్కి పోయి వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు కానుకలు వేస్తారు. మనము కానుకలు పట్టే టైంలో ఏం చెప్పండి అమ్మా? ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించలే? అది దేవుని యొక్క వారి జీవితంలో దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి. అది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. 2వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం. అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తు. అక్కడ 3 మూరలనుంది. 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు 3 మూరల ఎత్తు అనుంది. 3 × 3 × 3 9 వాళ్ళు యూజ్ చేయరు. రౌండ్ ఫిగర్ 10 పెట్టాడు. రెండవది గమనించండి. 27వ అధ్యాయము నిర్గమాకాండములో 25వ అధ్యాయంలో దేవుడు తుమ్మకర్రతో చేసి, బాగా గమనించండి, చూడండి,
తుమ్మకర్రతో. చూడండి, బలిపీఠము నీవు 3 మూరల 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీ చేయవలను. ఆ బలిపీఠము చచ్చకంగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలను కొమ్ములను చేయించవలను. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలను. దానిని ఇత్తడి రేకు పొదిగింపవలను. మీకు ఒక ప్రశ్న రావాలి. అక్కడ బలిపీఠాన్ని చెక్కతో చేశారు, దానికి ఇత్తడి పూత పూశారు. కనిపించేదేమో ఇత్తడి, దాని ఒరిజినాలిటీ అంతా చెక్క. ఎందుకు దేవుడు చెక్కతో చేయమన్నాడు? వారు దే ఆర్ ఇన్ ద మూవ్, వాళ్ళు ప్రయాణమైపోతున్నారు. ప్రయాణంలో ఇంత పెద్ద ఇత్తడి సామాన్లు వాళ్ళు మొయ్యలేరు. చెక్కతో చేసి ఇత్తడి పోత పోయమన్నారు. 2వ దినవృత్తాంతం 4 వచ్చేటప్పటికి మీరు చూడండి, చెక్క లేదు ఆడ, ఇత్తడితోనే చేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అతడు 20 మూరల పొడవును 20 మూరల వెడల్పును 10 మూరల ఎత్తుగల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింద తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 వేసి ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడానే పోతపోయబడెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండము 27వ అధ్యాయానికి వస్తే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ కొమ్ములను చేయమన్నాడు, ఎద్దులను చేయమనలే. అక్కడ ఎద్దులను చేయమంటాడు. కొమ్ములు ఎవరుకుంటాయండి? అంతేనా? ఆడే ఏం చేశాడంట, 12 ఎద్దులను చేసి 3 ఇక్కడ 3 అక్కడ పెట్టి దాని మీద ఒక సముద్రం లాంటి తొట్టిని చేశాడట. ఆ తొట్టిలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో 5వ వచనం, అతడు బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, దేవుడు వారికి ఎందుకు 30 పుట్ల నీరు అంటే 66 కిలోలీటర్లు వాటర్ అంట. 66 కిలోలీటర్స్ వాటర్. ఎందుకు అంత నీళ్లను అక్కడ పెట్టారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెరూషలేము దేవాలయంలో ప్రజలు, యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు వాడి ఇంటిలో స్నానము చేసిన, ఒకసారి పరిశుద్ధమైన దేవాలయంలోకి వచ్చిన తర్వాత వాడు స్నానం చేయాలి. ఇట్స్ ఎ మస్ట్. స్నానం చేయాలి. ఈ స్నానము చేసిన తర్వాతనే వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళాలి. వారు పరిశుద్ధమైన దేవుని కార్యం చేసే కంటే ముందు వాడు తప్పకుండా దేవుని సన్నిధానంలో వారు స్నానం చేయాలి. స్నానం చేయాలంటే దేవుడు ఆ దినాలలో అహరోను ఏం చేసేవాడంటే, అహరోను ఒక్కడే ఉండేవాడు. అహరోను కోసం చిన్న తొట్టి ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. ఇప్పుడు పెద్ద తొట్టి చేయించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంటికి వెళ్ళి 27, 28 నిర్గమాకాండం టైం ఉంటే 4వ అధ్యాయం చదవండి. ఎక్కడ పొల్లు కూడా సొలొమోను తప్పిపోలేదండి. దేవుడు మోషేకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను చూచాగా ఆయన, అందుకే దేవుని మహిమ ఆ మందిరంలోనికి దిగి వచ్చిందట. ఈ దినాలలో మన సంఘాలలో మహిమ లేదు కదా, దేవుని మాటలు కూడా వినపడవు. ఎందుకంటారు? మనము దేవుని గురించిన ఆలోచన కానీ దేవునికి విధేయత కానీ చూపించవలసినంత కాదు. దానిలో వీరు చూపించిన దానిలో 10% కూడా మనము యథార్థత కానీ దేవుని యందు విశ్వాసం కానీ విధేయత కానీ మనం చూపుతాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మీరు గమనించండి. నీళ్లు స్నానం చేసుకోవడానికి కూడా దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. మీరు ముస్లిమ్స్ చూసింటారు కదా, ముస్లిమ్స్ మాస్క్లో లోపల పోయే కంటే ముందు ట్యాప్లు ఉంటాయి. చూసారా? ఎందుకంటారు? వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంది, గడ్డము కడుక్కుంది, లోపలికి పోరు, స్నానం చేయరు అంతే. బాప్తిస్మము ముంచడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు సిఎస్ఐలో చిలకరింపుతో స్టాప్ అయింది. అంతేనా? స్నానం చేసుకోవాలి ముస్లిమ్స్ కూడా, వాళ్ళు ఇప్పుడు చేతులు కడుక్కోవడంలో స్టాప్ అయింది. అంతే, వాళ్ళకి డిఫరెన్స్ అంతే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం దేవుడు చెప్పినట్టు చేయడానికి మనం చాలా కష్టమండి. అందుకే మొదటి కీర్తనలో అంటారు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దేవుని వాక్యం చదివితే మనం ఎట్లా బతకాలో మనకు తెలుస్తుంది. మన బతుకులు ఇలా పెట్టుకొని దేవుని వాక్యము ఏదో
నామకే వాస్తే చదివి దాని వాక్యము చదివి దానిని అనుసరించి నడుచుకోకపోతే వేస్ట్ అండి. వాక్యం చదివి కూడా దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ధ్యానించు అంటే ఏంటండి? నేను ఈ రీతిగా జీవిస్తున్నానా లేదా, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా, దేవుని వాక్య ప్రకారంగా నా కుటుంబము నా పిల్లలు జీవిస్తున్నారా లేదా, అదండి ధ్యానం. వాక్యం కాదు. వాక్యం చదివావు, ఒక వాక్యం చదివావు, దేవుడు దాంట్లో ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారంగా నీవు జీవిస్తున్నా లేదు. అబద్ధం ఆడొద్దు అండి అని ఉందండి. జీవితంలో నీవు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ అబద్ధం ఆడుతుంటే జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనిద్దాం. 6వ వచనం, మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టున 5 ఎడమ తట్టుకు 5 10 స్నానపు గంగాలములను చేయించవలను. మొదటి తొట్టి యాజకులు స్నానం చేసేదానికి. గొర్రెను కోస్తారు, తోలు ఒలుస్తారు. ఏంటండి? గొర్రెను కోస్తారు, తోలు ఒలుస్తారు కదా. ఆ తోలు ఒలిచిన గొర్రె మీద రక్తం ఉంటుంది. కడగడానికి ఇవి 10 చూడండి, 10 తొట్లు చూడండి. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 10 స్నానపు గంగాలములను చేయించవలను. దాన్నేమో తొట్టి అన్నాడు, దీన్నేమో గంగాలం అన్నాడు. మీకు స్త్రీలకు బాగా అర్థం కావాలి. తొట్టి అని ఎందుకన్నారు, గంగాలం అని ఎందుకన్నారు? తొట్టిలో దిగి స్నానం చేస్తారు, గంగాలములో ముంచుకొని కడుగుతారు. బైబిల్లో ప్రతి మాట, దీన్ని తొట్టంలే గంగాలం అన్నాడు. బైబిల్లో ప్రతి మాట భావగర్భితమైన మాట. గమనించాలి. మనం ఏమైనా కడుక్కునేటప్పుడు బకెట్లో నీళ్లు పట్టుకొని మగ్గులోనో చెంబుతోనో తీసుకొని కడుక్కుంటాం, ముంచం కదా. ఆలోచించండి దేవుని మాటలు ఎంత పర్ఫెక్టో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సముద్రపు వంటి తొట్టి యందు, నేను ముందు చెప్పా, యాజకులు మాత్రము స్నానము చేయుదురు. ఈ పాస్టర్ గారు సముద్రపు తొట్టిలో నీళ్ళు అయిపోయినాయి, ఈ బంగాళంలో నుంచి గంగాళంలో నీళ్ళు పోసుకోవచ్చా? కుదరదు. గంగాళంలో నీళ్ళు అయిపోయినాయి, సముద్రపు తొట్టిలో వాటర్తో మరి మన ఈ యొక్క దహన బలుల గొర్రెల మాంసాన్ని కడుగొచ్చా? కుదరదు. అన్ని నీళ్ళే కదా, కుదరదు అంతే. మనం ఏం చేస్తామండి? తొట్టిలో నీళ్ళు లేకపోతే బకెట్లో తీసుకోరా, బకెట్లో లేకపోతే దేవుని సార్ దొడ్లో కూడా ఉన్నాయి, తీసుకోపోరా, అంతేనా? జాగ్రత్త అమ్మా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దాన్ని తొట్టి అన్నాడు, దీన్ని గంగాలం అన్నాడు. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మరియు 7వ వచనం, వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయము కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. ఈ శ్రేష్టమైన దీపస్తంభాలను గురించి వివరణ నిర్గమకాండం 25వ అధ్యాయం. ఒక్కసారి రండి. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం. ముప్పై 31వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో దీప వృక్షములను చేయవలను, నక్షి పనిగా ఆ దీప వృక్షమును చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని పక్కల నుండి 6 కొమ్మలు నిడవవలను. బాగా గమనిస్తున్నారా? మేము మామూలుగా మన ఇంట్లో ఉన్నాయి, నా ఇంట్లో కూడా ఉంది, తెద్దామని మర్చిపోయా. మా దేవుని మందిరములో ఒక దీపస్తంభానికి 7 ఉంటాయి. 1 2 3 మధ్యలో 1. ఈ 7 7 ఉన్న 7 సంపూర్ణమైన సంఖ్య కనుక ఇలాంటి 7 కొమ్మలు ఉన్న దీపస్తంభాన్ని నువ్వు జయించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 2వ దినవృత్తాంతము గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం, మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయం ముందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయం ముందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించను. బాగా గమనించను. ఒక పెద్ద సముద్రపు తొట్టి ఒకటి ఉంది దేవాలయంలో, సముద్రపు తొట్టి ఒకటి ఉంది. రెండవది 2 గంగాలాలు ఉన్నాయి. మూడవది 100 బంగారపు
తొట్లను, బాగా గమనించండి, తొట్లు అంటే ఏమన్నా స్నానం చేసేదానికి. ఇశ్రాయేలీయులు లోపల వచ్చేటప్పుడు ఆ తొట్లలో స్నానం చేసి రావాలి. బాగా గమనించండి, ప్రధాన యాజకుడు సముద్రపు తొట్టి అంటే లోపల ఉన్న తొట్టిలో స్నానం చేయాలి. తెచ్చిన మాంసాన్ని లోపల ఉన్న గంగాలపు నీటితోనే కడగాలి. దేవుని ఆలయమునకు వచ్చిన ఇశ్రాయేలు అందరూ 100 తొట్లు, బయట ఉన్న 100 తొట్లలో స్నానం చేయాలి. ఈ యాజకుని కొడుకో కూతురో బంధువో వెళ్ళి సముద్రపు తొట్టిలో స్నానం చేయడానికి కుదరదమ్మా. జాగ్రత్తగా వినండి, ఎంత మెటికులస్గా చేశారమ్మా. మన జీవితంలో మనం పట్టించుకోం. చైర్లు ఎక్కడున్నా, పాస్టర్ గారు ఎక్కడున్నా, పుల్పిటెక్కున్నా మనకు అస్సలు అవసరమే లేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలును ఈ రోజు దాకా కాపాడుతున్నారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 10 బల్లలను చేయించి దేవాలయం ముందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. కేవలము దహన బలులు మాత్రమే కాకుండా నైవేద్యాలు కూడా జరుగుతాయి దేవాలయంలో. ఆ నైవేద్యాలకు సన్నిధి రొట్టెలు కావాలి, ఆ నైవేద్యాలకు పిండి కావాలి, నూనె కావాలి, ఉప్పు కావాలి. ఒకదానిలో పిండి, నూనె, ఉప్పు పెడతాడు 5 బల్లల్లో. ఇంకొక 5 బల్లల్లో సన్నిధి రొట్టెలను ఉంచేవారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. మరి 9వ వచనం, అతడు యాజకుల ఆవరణములను, పెద్ద ఆవరణమును, దానికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తొట్టమున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను, బూడిద నెత్తు చిప్పకోలలను, తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతా హూరాము సమాప్తి చేసెను. మొదట ఇది ఇత్తడి బలిపీఠంతో ప్రారంభమవుతుంది. ఇత్తడి బలిపీఠం తర్వాత సముద్రానికి వస్తుంది. సముద్రం నుంచి గంగాలంకి వస్తుంది. గంగాలం నుంచి, బాగా గమనించండి, గంగాలం నుంచి బంగారు యొక్క ప్రమిది దగ్గరకు వస్తుంది, దీపాల దగ్గరకు వస్తుంది. ఈ అధ్యాయం దీపాల దగ్గర నుంచి ఇప్పుడు వస్తుందండి దహన బలి అర్పించే బూడిద దగ్గరకు వచ్చింది. లోపలికి ఎట్లా వస్తున్నారు చూడండి. బలి ఇక్కడ ఇస్తారండి. బలి ఎక్కడో గొర్రెను కోసి ఇక్కడికి తీసుకొని వచ్చి బలి అర్పిస్తారు. దాన్ని ఎత్తడానికి చూడండి, ఆయన దానిని బూడిదను 11వ వచనం, హూరాము పాత్రలను, బూడిదనెత్తు చిప్పకోలలను, తొట్లను చేశాను. ఎందుకు చెప్తున్నాను అంటే, నా కుటుంబం వారు వచ్చి ఒక బలి ఇచ్చారండి. నా కుటుంబం వారంతా మేమంతా వచ్చాం యెరూషలేం దేవాలయానికి. మేము ఒక గొర్రెను తీసుకొని వచ్చాం. మేము అయ్యగారికి చెప్పాం, అయ్యా ప్రధాన యాజకుడా, మా కొరకు నువ్వు బలి అర్పించు, దహన బలి అర్పించు. గొర్రెను కోసి మొత్తం గొర్రెనంతా దాని మీద పెట్టి దహన బలిని అర్పిస్తాడు. అర్పించిన తర్వాత యాజకులు, ప్రధాన యాజకుడు బలిపీఠం అర్పించేసి మొత్తం కాలిపోయేదాకా, బూడిదేదాకా ఆయన చూస్తాడు. చూసిన తర్వాత బూడిద అయిపోయిన తర్వాత బూడిది కింద పడిపోతుంది. ఆ ప్రధాన యాజకులతో పాటు పనిచేసే యాజకులు వచ్చి ఈ బూడిదలో కొంచెము కూడా మిగలకుండా సంపూర్ణంగా తీసేసి బయటకు ఉన్న బూడిద తొట్టెలో వేయాలి. అంతలోపలికి ఇంకొక ఫ్యామిలీ కాసుకుని ఉంటుంది. వారి పని ఎలాగంటే, ముందు చేసిన బలిపీఠము యొక్క బూడిద అక్కడ మిగిలి ఉండకూడదు. అది ఉంటే వీని బలి అర్పింపబడదు. ఆలోచిస్తున్నారా? యాజకులు 6 దినాల్లో పెద్దలు ఎంత మెటికులస్గా పనిచేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చూడండి, రాజైన సొలొమోను 11వ వచనం, ఆజ్ఞ ప్రకారము దేవుని మందరకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరం ఏమనగా, 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగములు చేసిన పీటలు, వీటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షములు, 2 పల్లెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షికల 2 పల్లెములు కప్పునట్టి అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, 400 దానిమ్మ పండ్లు, మట్ల మీద నుండి తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకొలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. మీరు ఇంటికి వెళ్ళి, నేను ఎందుకంటే నాకు సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళి నిర్గమాకాండం 27-28 చదవండి. ఇతడు చేయించిందంతా దేవుడు మోషేకు చెప్పిన మాట సొలొమోను రాజు చేశాడు. ఇశ్రాయేలీయులు ఈ రోజు దాకా ఆశీర్వదింపబడ్డారు.
జాగ్రత్తగా వినాలి. మోషేకు చెప్పిన విధి విధానాలను సొలొమోను రాజు కానీ దావీదు రాజు కానీ వారి జీవితంలో తూచా తప్పకుండా ఇశ్రాయేలీయులతో చేయించారు. దానివల్ల ఈనాటికి ఇశ్రాయేలు ఆశీర్వదింపబడ్డారు. యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభుల వారు మోషే కంటే శ్రేష్ఠుడేనా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈదైనా మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే చేసిన విషయాలను ఇశ్రాయేలులు తూచా తప్పకుండా చేస్తేనే ఈనాటి దాకా వారిని గూర్చి దేవుడు ఆలోచిస్తూ ఉంటే, మోషే కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటలను క్రైస్తవ విశ్వాసులు, ఆయన పేరు పెట్టబడిన విశ్వాసులు గైకొంటే ఎలా ఉంటుంది చెప్పండి? సంఘాలు ఎలా ఉంటాయి చెప్పండి? కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇశ్రాయేలీలు, మనమంతా ఇశ్రాయేలు యుద్ధం సార్ కూడా అంటారు. ఇశ్రాయేల్ యుద్ధం అంటే వాళ్ళని దేవుడు కాపాడతారండి అదని అని మాట్లాడతాం కదా, చాలా మాట్లాడతాం. మనల్ని ఎందుకు మాట్లాడతాం? మనల్ని ఎందుకు దేవుడు కాపాడతాంలే? ఇదంతా రాసింది, మళ్ళీ మీకు చెప్తున్నా, ఇదంతా రాసింది తిరిగి వచ్చిన వాళ్ళు గొనుగులను స్టాప్ చేయడానికి. ఇంత మెటికులస్గా చేసినారయ్యా వాళ్ళు. సొలొమోను ఇంత మెటికులస్గా 1000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా చేశాడయ్యా సొలొమోను. అందుకే ఆయన రాజ్యం అంత సుభిక్షంగా ఉండిందయ్యా. దాన్ని మీరు నాశనం చేశారయ్యా. అందుకే మీరు చెరసాలకు వెళ్ళారయ్యా. ఈ బైబిల్ చదువుతున్న మనం ఆలోచించవలసింది. మత్తయి 1-2, మత్తయి 5, 6, 7లో యేసు ప్రభు కొండ మీద ఒక ప్రసంగం చేశాడు. ఆ కొండ మీద ప్రసంగంలో చేసిన ఒక 22 ఉన్నాయి, 24 ఉన్నాయి. మీరు చేయొద్దండి. అది మనం చేయకుండా ఉంటే జస్ట్ 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలోని సారాంశం. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నారు కదా. కంటికి కన్ను కాదు, పంటికి పగ తీర్చుకుంటా నాది, నాకు వదిలే. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, అసహించు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు. ఆ దినాల్లో ఏమన్నాడు? స్త్రీని వ్యభిచారం, ఆ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం అన్నారు. నీవు నీ స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు దేవుడు. దొంగలించవద్దు, అబద్ధం మాట్లాడొద్దు అన్నారు. మీరు దాన్ని పాటిస్తున్నారా అని అడిగినాడు యేసు ప్రభు. మోషే చెప్పిన మాట ఇశ్రాయేలు పాటించారు. ఈనాక ఇశ్రాయేలును దేవుడు కాపాడాడు. మోషే కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు కొత్త నిబంధనలో మనకు కొన్ని మాటలు చెప్పాడు. మనం వింటున్నామా సార్? ఆలోచించాలి. వారు ఎందుకు దేవుని చేత ఇంతగా ఆశీర్వదింపబడి ప్రొటెక్షన్ పొందుతున్నారు? ఎందుకు తిప్పి కొడుతున్నారండి హైందవులు ఈ క్రైస్తవులను? ఇశ్రాయేల్ దగ్గర పోతా అంటే మొన్న ఎవరో సారీ అనుకుంటా, చుట్టంతా ముస్లిమ్సే కదండి ఇశ్రాయేల్కు, అయినా బలిపడ్డమని వాళ్ళు. చుట్టంతా ముస్లిమ్సేనండి, మహమ్మదీయులే ఇశ్రాయేల్కు, అయినా వాళ్ళు భయపడ్డంలే. మనం ఎందుకండి ఎంత భయపడి వస్తున్నాం? వారు మోషే మాట తూచా తప్ప, అందుకేనండి బైబిలు మోషే మాట తూచా తప్పకుండా విన్నారండి. మనం యేసు మాటలు మనమే గొప్ప, యేసు ప్రభు కంటే మనం గొప్ప అండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ చివరిగా ఒక్కసారి ఈ మాటలు ముగించుకుందాం. 16వ వచనం, పాత్రలు అంటే వాడడానికి, బూడిదనెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు. ఎందుకండి ముండ్ల కొంకులు చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. ముండ్ల కొంకులు ఎందుకు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ముండ్ల కొంకులు మందిరంలో ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 224వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయి వచ్చిన పని ఏదనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో దాని కానీ, తప్పేలలో కానీ, గూనెలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగు చేయించి వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి
బలి పశువును వధించు వానితో యాజకునికి వధించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతను నీ యొద్ద తీసుకొనుడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందు వారు కొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సుకు వంచినంత మట్టుకు తీసుకొని వచ్చునని వాడితో ఆ మనిషి చెప్పిన ఎడలా వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడలా. సంతోష్ నగర్ చర్చి గుర్తొస్తుందండి మీకు? సంతోష్ నగర్ చర్చి గుర్తొస్తుందా? పేర్లు వద్దులేండి. సంతోష్ నగర్ చర్చి గుర్తొస్తుందా అమ్మా? ఉడకక ముందే, ఉడికిన తర్వాత తీసుకుపోయినారు. ఉడకక ముందే ఎందుకు సంతోష్ నగర్? ఇన్ని చర్చెస్లో సంతోష్ నగర్ చర్చ్ ఎందుకు సార్ నాశనమైంది? పాస్టర్ వల్ల కాదు, ఉడకక ముందే మాంసం తీసుకుపోయిన పెద్దలు ఉన్నారు కనుక. క్షమించండి నన్ను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. దేవుడు కొంకులు ఇచ్చాడండి, దానికి ఎంత వస్తే అంత తీసుకో. కానుకలు లెక్క పెట్టక ముందే దాన్ని తీసుకొని బిర్యానీలకు పంపించారు. కానుకలు లెక్క పెట్టక ముందే జోబులు వేసుకున్నారు. క్షమించండి నన్ను చెప్తున్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవునికి కోపం రాదా? దేవుని చెల్లాచలం చేయదా? నా ప్రశ్న ఏంటంటే, తీసుకుపోయే వారిని అడ్డగించే ధైర్యం నీకెందుకు ఇవ్వలే దేవుడు? తీసుకుపోయే వాడికి తిరగబడి చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మనం ఎందుకు భయపడ్డాం? అందుకే మనల్ని కూడా వినగొట్టాడు దేవుడు, మనల్ని కూడా తలిమేశాడండి దేవుడు. అందుకే దేవునికి ఆగ్రహం వస్తే ఏం చేస్తారో ఒకసారి గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. 17వ వచనం, యోర్దాను మైదానమందు సుక్కోతునకు బేరాదునకు మధ్యనం జిగట వంటి భూమి యందు రాజు వాటిని పోత పోయించును. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద ఉండగా సొలొమోను ఈ ఉపకరణములన్నింటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందరకు కావలసిన ఉపకరణములన్నింటినీ, బంగారు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండటకై ప్రకాశమానమైన బంగారు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారుతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నీ బంగారుతో చేయబడను. సాయంకాలం గమనించాలి. ఎందుకు ఇంత చెప్పాలండి? ఒకసారి అప్పుడే 2వ రాజుల గ్రంథంలో రాశాడు. మొదటి రాజుల గ్రంథంలో ఇది వృత్తాంతమంతా ఉంది. ఎందుకు చెప్తున్నాడు? కూర్చున్న మీరు ప్రశ్న వేసుకుంటున్నారు. ఎందుకు దేవుడు నన్ను వదిలేశాడు? ఎందుకు నా ప్రార్థన వినడం లేదు? ఒకప్పుడు మీ తాతల వృత్తాంతం ఇలా ఉండే. మీ తాతలు దేవుని కొరకు ఇంత భక్తి కలిగి పనిచేశారు, అందుకే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. ఒకప్పుడు మీ తాతలు ప్రపంచంలోని 10% బంగారంతో దేవుని మందిరాన్ని కట్టించారు. కానీ మీరు ఆ మందిరాన్ని అజాగ్రత్త చేశారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఇవ్వబడిన వివరణ సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు వాడినవి, ఆయన ఉపయోగించిన బంగారపు లెక్క వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మనం వచ్చే వాళ్ళకు ముక్కు పొడకలు, దీని ఏమంటారబ్బా, పోగులా, చెవి పోగులు, అవి కూడా లేవంట. బానిసలకు అవి కూడా పెట్టుకున్నారు. ముక్కు పొడకలు, చెవి పోగులు లేకుండా వస్తున్నారు ఏడ్చుకుంటా లేడీస్. దేవుడు చెప్తున్నాడు, మీ మందిరంలో ఉన్నంత బంగారం ప్రపంచంలో ఎక్కడ లేకుంటే. ఏడబాయ్ బంగారం, ఏడబాయ్ వెండి, ఏడబాయ్ ఆశీర్వాదం. దేవుణ్ణి ఎప్పుడు మనం దూరం పెడతామో వేరే దేవుని తెచ్చి లోపల పెట్టుకుంటాం. ఈ దినాల్లో దేవునికి స్తోత్రం, ఇంకా దేవుని గుండెల్లో ఇంకా బొమ్మలు రాలే, కానీ మనుషులే బొమ్మలు అయిపోతున్నారు. మనుషుల ఆగ్రహం, మనుషుల యొక్క కోపం, మనుషుల యొక్క ఆశలు విగ్రహాలు అయిపోతున్నాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. ఈ 4వ అధ్యాయంలోనే ఎందుకు ఇంత వివరంగా చెప్పారు అంటే, వారు వచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకుంటారు. ఒక్కసారి నాతో పాటు 2వ దినవృత్తాంతం తర్వాత ఎజ్రా గ్రంథం ఉంది. ఈ ఎజ్రా గ్రంథంలోని వృత్తాంతం ఏంటంటే, ఎజ్రాను వాళ్ళు నాయకుడిగా ఎన్నుకుంటారు. ఆయనను శాస్త్రి అంటే బైబిల్ వాక్యం చదివే అతను. శాస్త్రి అంటే దేవుని యొక్క ప్రవచనాలు చదివేవాడు. ఎజ్రా శాస్త్రి. ఈ ఎజ్రా గారు దేవుని మందిరం కట్టేటప్పుడు, ఇదే 2వ దినవృత్తాంతంలో వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు దేవుని మందిరం కట్టారు కదా, వారు ఎదుర్కొనిన భయంకరమైన పరిమాణాలు తెలియజేస్తాడు. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చే సమయానికి శిథిలమైపోయిన మందిరానికి వాళ్ళు పునాదులు వేస్తారు. పునాదులు శిథిలమై నేలబట్టమై అగ్ని చేత కాల్చబడ్డది మొదటి దేవాలయం. వాళ్ళు మళ్ళా వచ్చి 70 సంవత్సరాలకు పునాది వేస్తున్నారు. పునాది వేస్తున్నప్పుడు ఒక మాట ఉంది, గమనించండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం. ఎజ్రా 3:12. మునుపటి మందిరము చూచిన యాజకులను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో, ఎందుకమ్మా? అప్పుడు బంగారుతో కట్టారు, అదే గుడి. ఇప్పుడు రాళ్ళతో కొట్టుకుంటున్నారు. వన్స్ బ్రోకన్ ఇస్ ఎ బ్రోకన్ ఫర్ ఎవర్. మనము ఒక గ్లాసు పగిలిపోయిన తర్వాత, లేకపోతే ఒక మంచి ఫ్లవర్ వాజ్ పగిలిపోయింది అనుకోండి, మనం దాన్ని వదిలిపోయిన దానికి ఇష్టపడం. దానికి ఫెవికాల్ పట్టించి ఒకదానికోటి అతికిస్తాం. అతికిచ్చి మళ్ళా మన ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం. నువ్వు ఎప్పుడు చూసినా ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్, ఇట్ ఈస్ బ్రోకన్. ఇశ్రాయేలీయులు దేవునితో బ్రోకన్ రిలేషన్షిప్ కోసం వారి జీవితంలో క్రీస్తునందు, చూడండి 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇది చదివి నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముగా బహుగా వాపసు వచ్చినప్పుడు పాత మందిరాన్ని చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యంగ్ బ్లడ్ చర్చిలో కూడా ఉంది కదా, యంగ్ బ్లడ్. పాత విషయాలు తెలీదు, అరుస్తారంతే. వాళ్ళు జరుగుతుందేమో తెలీదు, మందిరానికి పునాది పడిందని అరుస్తున్నారట. చూడండి, మీరే చూడండి. కొంతమంది ఏడ్చారంట పాతోళ్ళు, కొత్తోళ్ళు. అయితే మరి అనేకులు సంతోష బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్కి పోతామా, బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్కి పోమా అనేది కాదు. బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్కి వెళ్ళినా మన రిలేషన్షిప్ మాత్రం చెప్పాలి. మీరు చెప్పండి ఏమమ్మా? బ్రోకన్ రిలేషన్షిప్ నాట్ విత్ పీపుల్, బ్రోకన్ రిలేషన్షిప్ విత్ గాడ్. తిరిగి మనల్ని మనము ప్రతిష్ఠించుకొని దేవుని ఎజ్రాలు ఏం చేస్తారో తెలుసా? ఎజ్రా నెక్స్ట్ వస్తుంది మనకు. ఇంకా నాకు ఒక 2 నిమిషాలు అందుకే చెప్తున్నా. ఎజ్రా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బబులోనికి చెరకు వెళ్ళిన తర్వాత కుటుంబాలు, జాగ్రత్తగా వినండి, అక్కడ ఉన్న యవన బిడ్డలు బబులోనులోని ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుంటారు, ఇతర మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మిశ్రమ ఇశ్రాయేలులు ఎజ్రాదే ఇప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి వస్తారు. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతారు. వాళ్ళకప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని అన్యుల భార్యలను పెళ్లి చేసుకొని పిల్లలతో పాటు వాళ్ళు భార్యలను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వస్తారు. ఎజ్రాతో కొంతమంది వచ్చి చెప్తారు. వచ్చిన వాళ్ళలో చాలామంది అన్య స్త్రీలను అన్య పురుషులను పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు 3 దినాలు వాళ్ళు ఉపవాసం చేస్తారు. దేవుడు ఏమంటాడో తెలుసా? ఎవడెవడైతే అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడో, ఎవడెవడైతే అన్య మగవాన్ని పెళ్లి చేసుకుందో వాళ్ళు తన భార్యను, తన భర్తను, తన పిల్లలను బయట వదిలేయాలి. నా యెరూషలేము దేవాలయంలో ఉండకూడదు. అది మీకు పనిష్మెంట్. చెప్పండి. ఇప్పుడు మనం ఏం వదిలిపెట్టిపోవాలా? చర్చిలోకి వెళ్ళాలంటే ఏం వదిలిపెట్టిపోవాలి? మీరు చెప్పండి. చాలా నేర్చుకున్నాం. వాళ్ళు అన్య స్త్రీలను భార్యను ఏడ్చారంట. భార్య పిల్లలు కాళ్ళు పట్టుకొని ఏడ్చారంట. పిల్లలు వచ్చి వాళ్ళ నాయనను హత్తుకొని ఏడ్చారంట. ఎజ్రా అంటాడు, నువ్వు లోపలికి వస్తావైతే వాళ్ళని వదిలే, నువ్వు పోతావైతే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి, ఇంకా ఇశ్రాయేలు నువ్వు కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆజ్ఞలు చాలా కఠినమైనవే. దేవుని కొరకు జీవించాలనుకుంటే మనము అసలు ఋషులు ఏం చేస్తారండి? ఋషులు ఏం చేస్తారు చెప్పండి? ఋషులు ఏం చేస్తారు?
అడవులకు పోయి తపస్సు చేస్తారు. మనము తపస్సు కన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే డ్రై సబ్జెక్ట్ ఇది, కానీ దేవుడు మన కొరకు ఎంత నేర్పించాడు చూడండి. కరెక్ట్ టైంకి వస్తుంది వాక్యం. జాగ్రత్తగా ఉందాం. మనం ఎక్కడ ఉన్నా మీరు ఒకటి గమనించాలి. యుద్ధానికి వెళ్ళిన వాడు, జాగ్రత్తగా వినండి, నేను బైబిల్ రెఫరెన్స్ చూపిస్తాను మీకు మళ్ళా. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంతో దోపుడు సొమ్ములో ఎంత ఉందో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొంతమందిని వీళ్ళ బట్టలు, యుద్ధ సామగ్రిని ఒక చోట పెట్టి ఒక 10-20 మందిని సైనికులు దాన్ని పెట్టి చూసి కాపలా గాయమంటారు. వీళ్ళు యుద్ధానికి పోతారు. యుద్ధానికి వెళ్ళే వానికి దోపుడు సొమ్ములో ఎంత అధికారం ఉందో, యుద్ధానికి వెళ్ళిన వారి బట్టలను, వారి యొక్క సామాన్లను, వారి యొక్క అస్త్రాలను కాపలా కాసిన వానికి కూడా అంతే అధికారం ఉంది. ఏది వారు తెచ్చిన కొల్ల సొమ్ములో. దీన్ని టిఎల్ మూడు ఏమంటాడో తెలుసా? చర్చిని నాశనము చేసిన వారికి ఎంత శిక్షో, చర్చిని నాశనము చేసిన వారికి ఎంత శిక్షో, అది అన్యాయమని తెలిసి దానిని అడ్డుకొని వారికి కూడా అదే శిక్ష. ఇప్పుడు ఆలోచించండి, చర్చి నాశనము చేసిన వారికి ఎంత శిక్షో, అన్యాయము జరుగుతుందని తెలిసి కూడా అడ్డుకొని వారికి కూడా అదే శిక్ష. జాగ్రత్త పడదాం, దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఎక్కడున్నా మాటలు మనతోనే ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఆరాధించినా నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి మిగిలిన కొద్ది రోజులు, అంటే కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు దేవుని కొరకు జీవిద్దాం. వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుని కొరకు రోషం కలిగి జీవిద్దాం. ఎత్తబడే గుంపులో మనం ఉందాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. 2వ దినవృత్తాంతము 4వ అధ్యాయం. సొలొమోను మోషే చెప్పిన ప్రతి పరిచర్యను జరిగించడానికి ఇష్టపడ్డాడయ్యా. మీరు మా ప్రభువా, మా జీవితంలో మీరు ఈ లోకములో మానవుడిగా జీవించి మాకు ఎన్నో పరిచర్యలను జరిగించి ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు. మోషే కంటే శ్రేష్ఠుడైన మీరు చెప్పిన మాటలను మేము పెడచెవిని పెడితే ఆనాడు ఇశ్రాయేలుకు జరిగింది మా జీవితాల్లో జరిగిందయ్యా, అనుభవిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ కృప చొప్పున మా జీవితాలను తెప్పరిల్ల చేయండి. మేము ఏమి చేయాలో, ఏమి డిసిషన్స్ తీసుకోవాలో, మేము ఎలా నడువుకోవాలో, మేము దేని వలన మా జీవితాలు బాగుపడతాయో, దేని ద్వారా మేము వాక్యములో ఇంకనూ అభివృద్ధి పొందుతాము, అలాంటి విషయాలని మాత్రమే మాకు నేర్పించండి అయ్యా. నీ కొరకై మేము జీవించగలగటానికి నీ సహాయము మాకు ఇవ్వమని, ఈ సాయంకాలం వచ్చిన వారిని, వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, రాలేని వారికి, వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.